వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది, లోకేష్ వర్సెస్ కీర్తన, తమిళ మంత్రికి లోకేష్ ఛాలెంజ్ అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొన్న తమిళనాట టీవీకే విజయ్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించారో కూడా మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఆయన 108 సీట్లు సాధించారు. దానికి తోడు ఇక మ్యాజిక్ ఫిగర్ కోసం అటు కాంగ్రెస్ కానీ, ఇటు సిపిఐ సిపిఎం కానీ, విసికే లాంటి పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చిన పరిస్థితుంది. సో ఈరోజు గవర్నమెంట్ కూడా ఫామ్ చేసి పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే 2 సంవత్సరాల 2 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఒక వ్యక్తిగా విజయ్ ఈ రోజు కింగ్ మేకర్ కాదు, కింగ్ గా నిలబడ్డారు తమిళనాట. సాంప్రదాయ పార్టీలు, ద్రవిడ సాంప్రదాయ పార్టీలు మొత్తాన్ని కూడా ఆయన సైడ్ చేసి పారేశారు తన హవాతో. సో మొత్తానికి ఆ ఎన్నికల్లో ఏదైతే ఈయన టికెట్లు ఎంపిక చేసుకున్న అంశం కూడా చర్చనీయాంశమైంది. ఎక్కువగా యూత్ కి ప్రయారిటీ ఇవ్వడం కానీ, ఆయన తన సంక్షేమ పథకాల విషయంలో కూడా, హామీల విషయంలో కూడా యూత్ కి పెద్దపీట వేయడం చేశారు విజయ్. అంతేకాదు ఎవరైతే ఇన్నోవేటివ్ గా ముందుకు వస్తారో మంచి ఐడియాలతో వాళ్ళకి స్పెషల్ గా ఏదైతే ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, రాయితీలు ఇవ్వడం కానీ, వాళ్ళు ప్రోత్సహించడం కానీ, ఇలాంటివి చాలా పెట్టారు ఆయన తన మేనిఫెస్టోలో, పార్టీ మేనిఫెస్టోలో. సో ఈ రోజు విజయ్ ఒక ఆటో డ్రైవర్ కను, అదేవిధంగా తన డ్రైవర్ కొడుకును, ఇలా చాలా మందికి సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. అలాగే అలాంటి వాళ్ళలో శివకాశి నుంచి కీర్తన అనే ఆవిడకు లోకేష్ టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా చిన్న ఏజ్ ఆవిడది. ఆవిడ గతంలో టీడీపీ స్ట్రాటజీ మీడియా గ్రూప్ లో కూడా పనిచేశారు ఆవిడ. అంతకుముందు మనం చూస్తే రాబిన్ శర్మ టీడీపీ కోసం మొన్నటి ఎన్నికలకు ముందు స్ట్రాటజిస్ట్ గా పనిచేయడం జరిగింది. ఆ టీంలో కీర్తన కూడా చాలా కీలకంగా పనిచేశారు. కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు ఆవిడ. సో ఆవిడది మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ బట్ ఆవిడ ఫ్యామిలీ మాత్రం తమిళనాడు స్థిరపడింది. ఇక విజయ్ తరపున కూడా విజయ్ టీంలో అదే స్థాయిలో ఆవిడ పనిచేశారు. ఆవిడకి శివకాశి టికెట్ ఇచ్చారు విజయ్ మొన్న. శివకాశి నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే తన క్యాబినెట్ లో కూడా ఆవిడకి చోటు కల్పించారు విజయ్. అది కూడా పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తనకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. నిన్న మొన్న కొన్ని విషయాల్లో ఆమె ట్రోలింగ్ కూడా గురయ్యారు. ఏదైతే కోయంబత్తూరుకు చెందిన ఒక 10 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేయడం, ఈ అంశానికి సంబంధించి డీజీ రమ్య భారత్ తో సహా 2 ఐపీఎస్లకు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అదే అంశం మీద మాట్లాడుతూ నేషనల్ మీడియాతో ఈవిడ కూడా కొన్ని కమెంట్స్ చేశారు, నవ్వుతా మాట్లాడారు అన్న కమెంట్స్ వచ్చాయి. అక్కడ ఆ విషయంలో ఆమె మీద కొంత నెగిటివిటీ అయితే జరిగింది, చర్చ జరిగింది నెగిటివ్ గా. అయితే ఈ రోజు ఆవిడ ఒక వీడియో చేశారు. ఆవిడ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు తమిళనాట. ఆవిడ ఈరోజు చూస్తే ఒక ప్రొఫెషనల్ గా ఒక బ్లేజర్ వేసుకుని ఒక సెల్ఫీ లాగా ఒక వీడియోని చేయడం జరిగింది. రికార్డెడ్ వీడియోని విడుదల చేశారు. ఏదైతే తమిళనాడు పరిశ్రమలకు స్వర్గధామంగా ఉండబోతోంది, మేము భవిష్యత్తు కోసం ఎదురు చూడడం, మేమే భవిష్యత్తుని నిర్మించబోతా ఉన్నాం, మా ప్రభుత్వం టీవీకే ప్రభుత్వం భవిష్యత్తుని నిర్మించబోతా ఉంది, పెట్టుబడులకు మీకు ఎమ్యూనిటీస్ కల్పించడం దగ్గర నుంచి ఏదైతే అటు ఏ రంగంలో కానీ, ఇటు గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో కానీ, అదేవిధంగా అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కానీ మా తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. సో మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం, మీకు ఒక స్వర్గధామంగా తమిళనాడు ఉండబోతుంది అని చెప్పేసి ఆవిడ ఒక వీడియో చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి లోకేష్ ఆవిడకి కౌంటర్ అనాలా లేకపోతే ఛాలెంజ్ అనాలో కానీ కౌంటర్ అనుకోవాలి. లోకేష్ ఒక కౌంటర్ ఇచ్చారు. ఆల్రెడీ ఆవిడతో లోకేష్ కి పరిచయం ఉంది. ఎందుకంటే టీడీపీ ఎలక్షన్ గ్రూప్ లో రాబిన్ శర్మ గ్రూప్ లో ఆవిడ కీలకంగా పనిచేశారు. సో ఆవిడ ఆ స్థాయిలో ఆవిడతో పరిచయం కూడా ఉంది లోకేష్ కి. అయితే అక్కడ ఆమె పరిశ్రమల శాఖ మంత్రి, వేరాజ్ ఇక్కడ లోకేష్ ఐటీ అండ్ పరిశ్రమలు. అందుకని లోకేష్ ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆవిడకి. ఒకవైపు ఆవిడని పొగుడుతూనే తమిళనాడులో పెట్టుబడుల కోసం మీరు ఏదైతే పెట్టుబడిదారుల్ని, ఇక్కడ ఉపాధి కల్పన చేసే వాళ్ళని వెల్కమ్ చేయడం ఓకే, చాలా బాగుంది, మీ స్ఫూర్తిని నేను మెచ్చుకుంటున్నాను. అయితే తమిళనాడుకు గట్టి పోటీ ఇచ్చే స్థానంలో అందరికన్నా ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆవిడ ఏదైతే ఒక వీడియో చేసి సెల్ఫీ టైప్ లో వదిలిన దానికి లోకేష్ ఆ స్థాయిలో నేను కూడా రెడీ అన్నట్టుగా సవాల్ చేశారని అనుకోవచ్చు ఇక్కడ. అంతేకాదు ఇంకో కామెంట్స్ కూడా చేశారు ఆయన. ఎవరైనా సరే పెట్టుబడిదారులను ఆకర్షించడం వరకు, వాళ్ళని వెల్కమ్ చేయడం వరకు, ఇతర రాష్ట్రాలతో పోటీ పడటం వరకు ఎవరైనా ఓకే, మీ స్ఫూర్తిని కూడా నేను అభినందిస్తున్నాను అంటూనే ఈ సోషల్ మీడియా ప్రలోభాలకు లోను కావద్దు, ఈ సోషల్ మీడియా అంతా పక్కన పెట్టి రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేద్దాం, బట్ ఏ విషయంలో తమిళనాడు కంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తక్కువ కాదు అని చెప్పి ఆవిడ కౌంటర్ ఇచ్చాడు. అంటే ఆవిడ సోషల్ మీడియాలో ఒక మంత్రిగా ఉండి వీడియో చేయడాన్ని ఆయన యాంగిల్లో ఆయన చూసినట్టున్నారు. సో ఆ యాంగిల్లో ఆవిడ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ సెల్ఫ్ గా వేదికల మీదో లేకపోతే ఏదైనా కంపెనీ ప్రారంభోత్సవాల సమయంలోనో, శంకుస్థాపన సమయంలోనో డెలిగేట్స్ తో మాట్లాడడం ఓకే, బట్ తానే పరిశ్రమల శాఖ మినిస్టర్ అయ్యి ఉండి తానే వీడియో చేసి బయటకు వదలడం అనేది సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆవిడ ట్రై చేస్తుంది అన్నట్టుగా లోకేష్ మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే రండి పోటీ పడదాం అన్నట్టుగా ఆవిడని సవాల్ చేసే ప్రయత్నం అయితే చేశారు లోకేష్.
ఆవిడ కూడా అందుకు చాలా వినమ్రంగా నేను నా ప్రజల కోసం, నా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం కూడా అలాగే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటాను లోకేష్ గారు అని చెప్పి చాలా వినమ్రంగా సమాధానం అయితే చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే లోకేష్ నిజంగా ఇక్కడ ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారనుకోవచ్చు ఒక యాంగిల్. ఎందుకంటే కేవలం ఈ రోజు తమిళనాడు గురించే కాదు, మనం చూసాం బెంగళూరులో రోడ్లు బాగాలేవని యాబాజీ లాంటి వాళ్ళు పోస్టులు పెడితే, బ్లాక్ బగ్ CEO లాంటి వాళ్ళు, దానికి డీకే శివకుమార్ తో సహా అక్కడ ఉన్న అప్పుడు డీకే శివకుమార్ పీసీ చీఫ్ గా ఉన్నారు, మొన్న మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఆయనతో సహా చాలా మంది ప్రియాంక్ మల్లికార్జున్ ఖర్గే ఎవరైతే ఉన్నారో ఆయన ఐటీ శాఖ మంత్రి ఉన్నారు, ఆయన కూడా లోకేష్ మీద మండిపడ్డారు. యాబాజీని అసలు రాష్ట్రం విడిచి వెళ్ళిపోండి అన్నట్టుగా బెదిరించారు. ఈవెన్ కిరణ్ మజుందార్ షా కూడా నాకు ట్రాఫిక్ లో వెళ్ళడానికి లేట్ అయింది, నేను డెలిగేట్స్ ని కలవలేకపోయాను, విత్ ఇన్ టైంలో నేను మీటింగ్ కాల్ఫర్ చేయలేకపోయాను అని చెప్తే ఆవిడ మీద కూడా అంతే విమర్శలు వచ్చాయి. అదేవిధంగా ఏదైతే ఇన్ఫోసిస్ ఎవరైతే ఉన్నారో సుధామూర్తి అండ్ నారాయణమూర్తి, వాళ్ళిద్దరూ సెన్సెక్స్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే మేము ఆ పరిధి కిందకి రాము అని చెప్తే మీరేమన్నా అతేంద్రియ శక్తుల దేవుడి దగ్గర నుంచి దిగొచ్చారు అన్నట్టుగా మాట్లాడారు సిద్ధరామయ్య. ఇలా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు నెగిటివిటీని అప్రోచ్ చేసుకున్నారు. అట్లా చాలా అంశాల్లో బెంగళూరుకు సంబంధించి ఎమ్యూనిటీస్ మీద, ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాల గురించి, రోడ్ల దుస్థితి గురించి చర్చ జరుగుతూ వచ్చింది. ఈ చర్చ జరిగినప్పుడల్లా లోకేష్ అందులో ఇన్వాల్వ్ అవుతూనే వచ్చారు. బెంగళూరులో ఎవరైనా సరే మీరు కంపెనీలు రీలొకేట్ చేయాలనుకుంటే ఏపీ వైపు చూడండి, మీరు బెంగళూరు దాటి కొంచెం నార్త్ వైపు అనంతపురం వైపు వస్తే మేము మీకు పూర్తి స్థాయిలో ఒక పారిశ్రామిక హబ్బుని అయితే మేము కల్పించబోతా ఉన్నాం. వైజాగ్ లాంటి ద బెస్ట్ ప్లేస్ మీకు చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఎదుగుతోంది. మీకు అన్ని రకాలుగా భద్రత పరంగా, మిగతా అన్నిటి పరంగా వైజాగ్ చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి పదే పదే లోకేష్ వాళ్ళని కవ్వించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు లోకేష్ ని పారాసైట్ అని కూడా ఆయన కార్నర్ చేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఇట్లా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం జరుపుకుంటున్న సమయంలోనే రాష్ట్రానికి గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చింది వైజాగ్. సో అదే స్థాయిలో వైజాగ్ గూగుల్ ఏ డేటా సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మేనేజ్ చేశారన్నట్టుగా ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే మాట్లాడితే, మేము మేనేజ్ చేయడం కాదు, ఇన్ని రాష్ట్రాలు ఉన్నా వైజాగ్ నే గూగుల్ ఎంచుకుంది, మీకు గుంటూరు మిర్చి ఘాట్ తగులుతున్నట్టుంది, మండుతున్నట్టుంది అని చెప్పి లోకేష్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి అదే ప్రతిఘటన ఎదురైంది. అయితే అదే స్థాయిలో అక్కడ నెటిజన్స్ నుంచి అయితే మాత్రం మీరెందుకు తెచ్చుకోలేకపోయారు అన్నట్టుగా కౌంటర్ పడింది. సేమ్ ఏదైతే తెలంగాణకు సంబంధించి కూడా అదే చర్చ జరిగింది. వెరాజ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్ తమిళనాడుకు చెందిన వ్యక్తి గూగుల్లో ఆ స్థాయిలో ఉన్నప్పుడు పొజిషన్లో మీరెందుకు అతన్ని ఒప్పించి మీకు తెచ్చుకోలేకపోయారు తమిళనాడు అని చెప్పి ఆ రోజు స్టాలిన్ ప్రభుత్వం మీద కూడా నెటిజన్స్ అంతే టార్గెట్ చేయడం జరిగింది. సో అలా లోకేష్ 3 ప్రభుత్వాలను కూడా అప్పుడు ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు పాపం కీర్తన ఫస్ట్ టైం మంత్రి అయ్యారు, ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆవిడైతే ఒక వీడియో చేయడం మాత్రం చాలా మంది ఆక్షేపిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా కూడా. మంత్రి అయ్యండి సెల్ఫ్ గా వీడియో చేయడం, మీటింగ్ లో డెలిగేట్స్ ముందు ఏదైనా కార్యక్రమంలో మాట్లాడడం వేరు, తానే స్టేట్ వైపు నుంచి పరిశ్రమల ప్రోత్సాహం కోసం, ప్రమోట్ చేయడం కోసం తానే బ్లేజ్ వేసుకుని ఒక వీడియో చేసి బయటకు వదలడం వేరు అనేది. ఎందుకంటే ఆ సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి సోషల్ మీడియా త్రూ తన వాయిస్ వెళ్ళాలనుకున్నట్టున్నారు. ఆమె యాంగిల్లో చూస్తే అది తప్పులేదు. బట్ లోకేష్ మాత్రం ఆమెను కార్నర్ చేసి దట్ తమిళనాడుకి ఫస్ట్ పోటీ వచ్చేది ఆంధ్రానే అన్నట్టుగా సవాల్ విసిరారు. లెట్స్ సీ మరి మొత్తానికైతే లోకేష్ తన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో ఇతరుల వైపు నుంచి, ఇతర రాష్ట్రాల వైపు నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎంత టార్గెట్ చేసినా ఎక్కడ వెనక్కి తగ్గనట్టుగా ఆయన వెళ్తున్న తీరు మాత్రం ఈరోజు దట్టు మోడీని కూడా ఇన్వాల్వ్ చేశారు. మనం ఇట్లా పోటీ పడతా ఉంటే మోడీ కూడా ఇష్టపడతారు అని చెప్పేసి ఆయన కామెంట్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఈరోజు కీర్తన వర్సెస్ లోకేష్ అన్నట్టుగా ఒక కన్వర్జేషన్ సోషల్ మీడియాలో ఈరోజు హాట్ టాపిక్ అయింది.